చిన్న రిక్వెస్ట్ నుంచి మీరు కాళేశ్వరం గురించి ఎట్లా చెప్తారు. కాళేశ్వరంపై ఎన్నో విషయాలు కూడా మేము ఎన్ఆర్ఐ డేస్ కూడా మేము ప్లాన్ చేసినాము. ఇంతకుముందు ఎన్ఆర్ఐ ఉన్నారు కాబట్టి మీరు మాకు దిశా నిర్దేశించవలసిన పోతుంది. సభాధ్యక్షత వహిస్తున్న రవి గారికి, సురేష్ గారికి, ఎన్ఆర్ఐ యూకే విభాగం అధ్యక్షులు నవీన్ రెడ్డి గారికి, గౌరవ అధ్యక్షులు చందు గౌడ్ గారికి, రత్నాకర్ గారికి, వైస్ ప్రెసిడెంట్స్ హరి, సత్య అండ్ రవి గారికి, అదేవిధంగా మా సోదరి ఇద్దరు చాలా బాగా మాట్లాడారు, పవిత్ర గారు, సుప్రియ గారు అండ్ వివిధ విభాగాల అధ్యక్షులు, ముఖ్యంగా ఎన్ఆర్ఐ యూకే బిఆర్ఎస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇది వీక్ డేస్, ఈరోజే స్కూల్ స్టార్ట్ అయినట్టు, మళ్ళీ రేపు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. ఐ డోంట్ నో హౌ మచ్ టైం యూ హ్యావ్, ఎంత టైం తీసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, మీరు వెళ్ళాలి. వీకెండ్ అయి ఉంటే మనం రేపు ఈవినింగ్ 11 అయినా పర్వాలేదు ఉండేది. బట్ మిత్రులేమో కాలేజీల మీద మాట్లాడాలి, రన్నింగ్ పొలిటికల్ సబ్జెక్ట్స్ అన్ని మాట్లాడాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఐ డోంట్ టేక్ మచ్ టైమ్. ఐ నో మీకు కూడా రేపు అంతా కూడా బిజీ షెడ్యూల్ ఉంటుంది కనుక ఒక 25-30 minutes ముగించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ టైం ఎట్లా నా డాక్టర్ ఇక్కడ జాయిన్ అయింది కనుక మధ్యలో రావాల్సి ఉంటుంది. ఈసారి వచ్చినప్పుడు ఏదైనా వీకెండ్ చూసి ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా అనిల్ కుర్మాచలం లేని రోజు కూడా నాకు కనబడతాను. అనిల్ 2012లో నేను 13లో వచ్చినప్పుడు అప్పుడు అయితే ఫస్ట్ మీటింగ్ నాతోనే అనిల్ ఏర్పాటు చేశాను. వీళ్ళు చాలా మంది ఆ రోజు పాల్గొన్నారు, ఈ రోజు పాల్గొన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ముఖ్యంగా ఎన్ఆర్ఐ బిఆర్ఎస్ పార్టీ ఫస్ట్ పుట్టిందే మన లండన్ లో పుట్టింది, యూకేలో పుట్టింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గులాబీ జెండా పాకిందంటే ఎన్ఆర్ఐ యూకే కృషి వల్ల, మీ ఇన్స్పిరేషన్ వల్ల, మీ ప్రయత్నం వల్లనే చెప్పి చెప్పుకోక తప్పదు. అంతేకాదు ముఖ్యంగా మన కల్చర్ను కూడా, మన బతుకమ్మను, మన బోనాలను కూడా అద్భుతంగా లండన్ లో ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా కూడా జరగడానికి దోహదపడ్డది కూడా ఎన్ఆర్ఐ యూకే విభాగం. సో అట్లా చాలా బాగా ఒక మంచి టీం వర్క్ చేశారు. మరి ఎన్నో సందర్భాల్లో అక్కడ మేము ప్రొటెస్ట్ చేస్తా ఉంటే దాన్ని ఇక్కడ మీరు ప్రొటెస్ట్ చేస్తూ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసే విధంగా ఆనాటి భారత ప్రభుత్వం కూడా ఇది తెలంగాణ ఉద్యమం అంటే ఏదో కొద్దిమంది నాయకులదే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే ఇంటెలెక్చువల్స్ అడుగుతున్నారు, ఎన్ఆర్ఐస్ అడుగుతున్నారు, ఈ రాష్ట్రం ఏర్పడాల్సిందే అని చెప్పి ఆనాటి మీ పోరాటం ఎంతో ఉద్యమానికి ఊతమిచ్చింది, ఉద్యమాన్ని ఉరూతలుగించింది, రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడ్డది. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి నాయకత్వానికి సపోర్ట్ చేస్తూ ఈ గులాబ్ జెండాను ముందుకు తీసుకుపోయిన మా యూకే ఎన్ఆర్ఐ విభాగం ఈ రోజు మీటింగ్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కష్టపడ్డ ప్రతి ఒక్క వ్యక్తికి నేను యావత్ తెలంగాణ ప్రజల పక్షాన, బిఆర్ఎస్ పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మిత్రులారా, చాలా విషయాలు మీకు తెలుసు. ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో అద్భుతాలు సాధించింది. ఒకప్పుడు భారతదేశంలో ఏముండేదంటే బెంగాల్ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనేవారు. కానీ కేసీఆర్ గారి చరిత్రను తిరగరాసిండ్రు, తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది గొప్పగా 10 ఏళ్లలో చేసి చూపించారు కేసీఆర్. ఇదేదో పొలిటికల్ స్పీచ్ కాదు. మీరు లాస్ట్ 10 years లో చూస్తే, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో మన తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంటుంది. పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ లో ఇండియాలో మనం టాప్ 2-3 లో ఉంటాం. మన జిఎస్డిపి గ్రోత్ రేట్ లో ఇండియాలో ఏ స్టేట్ కూడా మన దరిదాపుల్లో కూడా జిఎస్డిపి గ్రోత్ రేట్ లో ఉండదు. ఎవ్రీ హౌస్ హోల్డ్, ప్రతి ఇంటికి
స్వచ్ఛమైన త్రాగునీరు అందించింది కేసీఆర్ గారు. యాక్చువల్ గా మన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలేదు, కానీ కేసీఆర్ గారు తనకు తానే డెడ్ లైన్ పెట్టుకున్నాడు. ఓ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వకపోతే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చెయ్యము అని చెప్పాడు కేసీఆర్. మా గుండెలు అదిరిపోయింది అసెంబ్లీలో ఉన్నాం, ఇంత ధైర్యంగా చెప్పిండు. ఎందుకంటే మనకంటే ముందు 60 ఏళ్ళు పాలించిన వాళ్ళు ఉన్నారు. 60 ఏళ్లలో చేయని పనిని 3 ఏళ్లలో చేస్తాను. ఒక మారుమూల గోండుగూడెం నుంచి హైదరాబాద్ నగరం వరకు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు అందిస్తాను. ఆ ప్రోగ్రాం పేరే మిషన్ అని ఒక ప్రోగ్రాం పెట్టాను. నిజంగా ప్రతిరోజు ఉదయం లేస్తే మనం కాఫీ టీ ఎట్లా తాగుతామో కేసీఆర్ గారు ఉదయం లేవగానే 2 పనులు చేసేవాడు. పవర్, అసలు మనం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాడు రాష్ట్రంలో హైదరాబాద్ లో 4 అవర్స్ పవర్ హాలిడే. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పొద్దున 6ంటికి పోతే రాత్రి 6 దాకా కరెంట్ రాదు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ ఇట్లాంటి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితే డైలీ 6 అవర్స్ పవర్ కట్. ఇండస్ట్రీస్ కు 3 డేస్ పవర్ హాలిడే. ఆ సిచ్యువేషన్ లో రాష్ట్రం ఏర్పడింది. కానీ 1 ఇయర్ లో ఎగ్జాక్ట్లీ ఇయర్ అది గ్రామీణ ప్రాంతమా, పట్టణ ప్రాంతమా, హైదరాబాద్ నగరమా, అది పరిశ్రమల, గృహ అవసరాల, వ్యవసాయమా, ఎవ్రీ కన్స్యూమర్ 24/7 క్వాలిటీ పవర్ ఒక్క సంవత్సరంలో ఇచ్చి చూపించాడు కేసీఆర్. 60 ఏళ్లలో దాని పని ఒక్క సంవత్సరంలో చేసి చూపించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే అది కమిట్మెంట్, డెడికేషన్. ఉదయాన్నే మనం కాఫీ తాగినట్టు కేసీఆర్ గారు పొద్దున్న లేవగానే ఇలా పవర్ డిమాండ్ ఎంత, ప్రొడక్షన్ ఎంత, వాట్ ఈస్ ద గ్యాప్, హౌ టు మీట్ ఇట్ అవుట్, ఎంత పర్చేస్ చేయాలి అవసరమైంది అని ఉదయాన్నే ఫస్ట్ తన ఐప్యాడ్ తీసుకొని పవర్ డిపార్ట్మెంట్ చూసేవారు. దెన్ మిషన్ భగీరథ ప్రోగ్రెస్ చూసేవారు. ఇట్లా ఒక డెడికేషన్ తో పనిచేస్తారు. నాట్ లైక్ ఏ చీఫ్ మినిస్టర్, ఈ వర్క్ లైక్ ఏ సిఇఓ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. అంత డెడికేటెడ్ గా, ఫోకస్డ్ గా పనిచేయడం వల్ల ఆ రకమైన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో మనం చేసిన తర్వాత ఇండియా, భారత ప్రభుత్వం తెలంగాణ వైపు చూసింది. ఆ మిషన్ కాకతీయ రిప్లేస్ చేసి హర్ ఘర్ కో జల్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఇండియా మొత్తం కూడా మేము నీళ్ళు ఇస్తాం. ఫస్ట్ టార్గెట్ 2020 పెట్టిండ్రు, 23 పెట్టిండ్రు, ఇప్పుడు 25 పెట్టిండ్రు, మళ్ళీ 28 కు ఎక్స్టెండ్ చేసింది. 3 ఏళ్లలో చేస్తామంటే కేసీఆర్ 3 ఏళ్లలో చేశారు. 10 ఏళ్ళు అయినా కూడా ఇంకా భారతదేశంలో ఆ ప్రోగ్రామ్ ఇంకా పూర్తి కాలేదు. సరే, అఫ్ కోర్స్ మనము ఈ దేశానికి ఉపయోగపడ్డాం, ఈ దేశానికి మార్గదర్శకంగా నిలిచాం. మనం పెట్టిన పేరు మిషన్ భగీరథ, కేంద్ర ప్రభుత్వం పెట్టింది హర్ ఘర్ కో జల్. ఈ రోజు ఒక 70-80% ఆఫ్ ఇండియా కంప్లీట్ అయింది. ఇంకో 20% ఉంది, ఇంకో 2-3 years లో కావచ్చు. అది తెలంగాణ రాష్ట్రం, బీఆర్ఎస్ పార్టీ ఈ దేశానికి ప్రతి ఇంటికి త్రాగునీరుకు మార్గదర్శకమైంది. అలాగే మనం ఇంకో ప్రోగ్రామ్ చేశాం, దట్స్ కాల్డ్ మిషన్ కాకతీయ. తెలంగాణలో చాలా చెరువులు ఉంటాయి. మనందరం ఏదో ఒక గ్రామం నుంచి వచ్చిన వాళ్ళమే, బ్యాక్ అండ్ ఏదో ఒక ఊరు ఉంటుంది మనకు. సో ఏ ఊర్లో పోయినా 10 చెరువులు, 20 చెరువులు, 30 చెరువులు ఉంటాయి, కుంటలు, చెరువులు. సో అవన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పట్టించుకోకపోతే మనం మిషన్ కాకతీయ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి రెనోవేషన్ అండ్ రెస్టోరేషన్ ఆఫ్ విలేజ్ ట్యాంక్స్. అందులో నీళ్లు బాగుంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది, బావుల్లో నీళ్లు ఉంటాయి, బోర్లలో నీళ్లు ఉంటుంది, వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతుంది. అందరికీ కూడా, పశువులకు, పక్షులకు, ముఖ్యంగా చేపలు అంతా కూడా ప్రజలు, గ్రామీణ పల్లె ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. సో ఆ ప్రోగ్రామ్ బాగా చేసాం మనం. ఒక వార్ ఫుటింగ్ లో దాదాపు 30,000 చెరువులను 3 సంవత్సరాల్లో రిస్టోర్ చేసిన మిషన్ కాకతీయ. ఆ ప్రోగ్రాం మొత్తం దేశం యొక్క దృష్టి ఆకర్షించింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ అనే ఒక ప్రోగ్రాం తీసుకొని అందరినీ తెలంగాణకు పంపించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ చీఫ్ ఇంజనీర్స్, వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు తెలంగాణకు వచ్చి మన ప్రోగ్రామ్ ను చూసి భారతదేశం మొత్తం కూడా అమృత్ సరోవర్ పేరు మీద ఒక ప్రోగ్రామ్ చేస్తారు. సో అట్లా ఒకటి కాదు, మన రైతుల కోసం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ అవర్ కంట్రీ. అసలు రైతులకు నేరుగా క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వడం. అంటే వ్యవసాయం ఇవాళ రేపు గ్రామీణ ప్రాంతాల్లో ఏమైంది, వాడు 100 ఎకరాల భూమి ఉండని, 50 ఎకరాల భూమి ఉండని, 10 ఎకరాల భూమి ఉండని, రైతుకి ఎవడన్నా పిల్లని బట్టి ఇవ్వడానికి రెడీగా లేదు. యూకేలో వచ్చి వాడు చిన్న వాచ్మెన్ జాబ్ చేసినా వెతికిస్తారు.
కారణం ఏమైంది, ఎందుకు జరిగింది అంటే రైతు అంటే ఆదాయం తగ్గింది, రైతు వ్యవసాయం అంటే చిన్న చూపు అయింది, అది లాభసాటిగా లేదు, ఎంత చేసినా కష్టమే అనేటువంటి భావన వచ్చింది. అటువంటి పరిస్థితుల నుంచి కేసీఆర్ గారు రైతు బంధు అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని ప్రతి ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ, దేనికోసం ఫర్టిలైజర్ కానీ దాన్ని దున్నడానికి ట్రాక్టర్ రైతు కానీ అట్లా ఎంకరేజ్ చేద్దాం వ్యవసాయాన్ని అని చెప్పి 10,000 రూపాయలు ఇచ్చాం. 24/7 క్వాలిటీ పవర్ ఇచ్చాం. చెక్ డ్యాంలు చెరువులు బాగా చేసి ప్రాజెక్టులు కట్టి సాగునీరు అందించాం. దాంతో వ్యవసాయం లాభసాటిగా మారింది. దాని పర్యవసానమే మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, బహుశా మీ అందరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బిఫోర్ 2014 అండ్ ఆఫ్టర్ 2014 మీరు చూడండి ఒకసారి. 2014 ముందు ఏ కరీంనగర్, మహబూబ్ నగర్, నల్లగొండ మనం ఎక్కడ పోయినా కూడా 3 లక్షలు 2 లక్షల రూపాయలకి ఎకరం భూమి ఉండేది. కానీ కేసీఆర్ గారు వచ్చిన 5 ఏళ్లలో 3 లక్షలు 30 లక్షలు అయింది, 2 లక్షలు 20 లక్షలు అయింది. అసలు తెలంగాణలో ఎక్కడ కూడా 50 లక్షల్లో భూమి లేకుండా. సో అట్లా రైతు బంధు అనే మనం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆలోచించి ఇది మంచి ప్రోగ్రామ్ అని చెప్పి దాని పేరు మార్చి పిఎం కిసాన్ యోజన పేరు మీద దేశం మొత్తం కూడా రైతు బంధును రిప్లికేట్ చేసినారు. లైక్ దట్ ఎవ్రీ ప్రోగ్రామ్ తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది అన్నంత గొప్ప పేరు మన రాష్ట్రానికి అది విద్యుత్ వినియోగంలో కావచ్చు, కరెంట్ లో కావచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్, అంటే ఏ సెక్టర్ తీసుకున్నా కూడా తెలంగాణ హ్యాస్ బికమ్ ఏ మోడల్. అసలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఏదో ఒక స్టేట్ నుంచి ఏదో ఒక డెలిగేషన్ వచ్చేది. డ్రింకింగ్ వాటర్ స్టడీ చేసుకోవడానికి, పవర్ సెక్టర్ స్టడీ చేయడానికి, హరితహారం స్టడీ చేయడానికి. యూకేలో మేము నిన్నటి నుంచి తిరుగుతా ఉంటే జస్ట్ అకాడమిక్ గా తెలుసుకుంటున్నాం. ఒక చెట్టుకు కొట్టాలంటే ఎంత కష్టం, ఇక్కడ చెట్లను ఎంత జాగ్రత్తగా చూస్తారు, ఎన్విరాన్మెంట్ ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తారు, ఎన్విరాన్మెంట్ హౌ ఇంపార్టెంట్ హియర్ అనేది నాకు చెప్తా ఉంటారు మన మిత్రులందరూ కూడా. సేమ్ థింగ్ కేసీఆర్ గారు ఆలోచించారు. నో అదర్ చీఫ్ మినిస్టర్ ఇండియాలో ఎవరు చేసి ఉండరు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 7.7% గ్రీన్ కవర్ పెంచి ఇండియాలో ఫస్ట్ అండ్ నంబర్ 1 స్టేట్ గా తెలంగాణ చేసుకుంది. 10 years లో 7.7 గ్రీన్ కవర్ పెరిగింది. జనరల్ గా గ్రీన్ కవర్ పెంచితే ఓట్లు రావు, ఓట్లు వచ్చేది కాదు, ప్రజలకు వెంటనే రిలీఫ్ కానీ దాని అర్థం కాదు. దాని ఎఫెక్ట్ యూ కెన్ సీ ఆఫ్టర్ ఏ డికేడ్, మేబీ ఏ డికేడ్. సో అది పొలిటీషియన్స్ కు నచ్చే ప్రోగ్రామ్ కాదు. కానీ కేసీఆర్ ఇస్ ఎ విజనరీ. నేను కాదు, నా రాష్ట్రం ముఖ్యం, నా ప్రజలు ముఖ్యం అనుకున్నాడు కనుక 10 ఏళ్లలో 7.7 గ్రీన్ కవర్ పెంచారు. దాన్ని చాలా ఇంపార్టెంట్ తీసుకుంది. ఎందుకంటే ఆరోగ్య తెలంగాణ అంటే మంచి ఆసుపత్రులు కట్టడం కాదు, మన జీవన ప్రమాణాలు పెంచడమే అది నిజంగా ఆరోగ్య తెలంగాణ అవుతుంది. సో నీ క్వాలిటీ ఆఫ్ ఎయిర్, క్వాలిటీ ఆఫ్ వాటర్, నీ రోడ్ నెట్వర్క్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అట్లా మన రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకొని పోయినాం. సో అందుకే తెలంగాణ ఈ దేశంలోనే ఒక నంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి జరిగింది. సరే అన్ఫార్చునేట్లీ వాళ్ళకు అర్రాస్ పాటలాగా పాడింది. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చింది కదా, నేను 15,000 ఇస్తాను. ఒక ఆయన మెదక్ ఎమ్మెల్యే, మీరు ఎప్పుడైనా వీడియో చూసిందో లేదో, ఎలక్షన్ లో పోటీ చేసిన ఆయన, కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రోజుకు నేను 48 గంటలు ఇస్తాను. మీరు చూసిందే సోషల్ మీడియాలో. సో అట్లా వాళ్ళు మాట్లాడేసినారు, ఏది పడితే అది మాట్లాడినారు. కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు కదా, మేము ఇంకా తులం బంగారం కల్పిస్తామన్నారు. సో అట్లా ఏది మాట్లాడినా చెప్తూ ప్రజల్లో ఒక రకమైన మార్పు తెచ్చారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒక రోజు నా దగ్గరికి పంచాయత్ సెక్రటరీలు వచ్చినారు, అంటే విలేజ్ ఆఫీసర్స్, విలేజ్ అడ్మినిస్ట్రేషన్ చూసి ఆఫీసర్స్. దే ఆల్ కేమ్ టు ఆల్మోస్ట్ వాళ్ళ అసోసియేషన్ 15 మంది వచ్చినారు. చాలాసేపు కూర్చోబెట్టి నేను మాట్లాడుతుంటే దే గేవ్ ఎ రిప్రజెంటేషన్ సేయింగ్ దట్ వి హావ్ సో మచ్, ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, మాకు చాలా కష్టాలు ఉన్నాయి, మాకు గ్రామ పంచాయతీలకు డబ్బులు రాక మేమందరూ అప్లోపాలైపోయాము, ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు, మా రెగ్యులరైజేషన్ కావట్లేదు, వాళ్ళ గ్రీవియన్స్ అంతా చెప్పారు. వాళ్ళు అడిగాను, అంటే మీకు ఉద్యోగాలు ఎవరు ఇచ్చిందా బాబు అన్నారు. కేసీఆర్ గారు ఇచ్చారు. అప్పుడు ఒకేసారి 10,000 జాబ్స్ ఇచ్చారు పంచాయత్ సెక్రటరీస్. ఉద్యోగాలు ఎవరు ఇచ్చారు? కేసీఆర్ గారు. ట్రాక్టర్లు ఎవరు ఇచ్చారు? కేసీఆర్ గారు ఇచ్చారు. మీకు పవర్స్ డెలిగేట్ చేసింది ఎవరు? ప్రతిదానికి కలెక్టర్ దగ్గరకు, ఆర్డీఓ దగ్గరకు అనుకుంటే పవర్స్ డెలిగేట్ చేసింది ఎవరు? కేసీఆర్ గారు ఇచ్చారు.